సో అంటే చైనా వెళ్తా అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉండే? పంపిద్దాం అనుకున్నారా? నాకు చైనా పంపించాలని అసలు లేనే లేదు. ఓకే. వాడు చేసిన సబ్జెక్ట్ వేరు, వాడు ఇప్పుడు చేసిన ఇప్పుడున్న జాబ్ వేరు. అయితే నేను మంచి మా రెవెన్యూ తరఫు నుంచి పంపిద్దామని నాకు చాలా, అంటే స్టేట్ గవర్నమెంట్లో అయితే మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, బాగుంటుంది. ఏదో ఆర్డీఓనో లేకపోతే మన జాయింట్ కలెక్టరు లేకపోతే కనీసం సబ్ రిజిస్టర్ లాగా చేద్దామనేసి గ్రూప్ 2 ఎగ్జామ్ రాపించి వాళ్ళు మంచిగా నాకంటే పై అంతస్తు పైగా చేద్దాం అనుకున్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చైనాలో ఏదో లెటర్ ఇచ్చాడంట, లెటర్ ఇచ్చాక రమ్మన్నారంట, గబెక్కి వెళ్ళిపోయాడు. వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చైనా వెళ్తాను, నేను అక్కడ జాబ్ చేస్తాను, అక్కడ సెటిల్ అవుతున్నాను అనుకోలేదు. నాకు గొంతు బాగుంటే ఇంకా బాగా చెప్పేటండి. ఓకే, నేను కూడా ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. నమస్తే. సో ఎట్లా అనిపించింది అంటే వెళ్తా అన్నప్పుడు ఎట్లా అనుకున్నారు? ఇప్పుడు ఈ ఇల్లు మొత్తం కట్టిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీ అబ్బాయిని? అంటే వెళ్తానన్నప్పుడు వద్దని చెప్పలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇష్టం లేని పని మనం చెప్పామంటే వాళ్ళు అయిష్టంగానే చేస్తారు, దాంట్లో సక్సెస్ కాలేదు. కాబట్టి వాళ్ళకి ఇష్టమైన ప్రొఫెషన్ వాళ్ళు ఎంచుకున్నప్పుడు దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. నేను అదే చేస్తాను. సూపర్ అమ్మా. సో నిజంగా చాలా మంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలకి ఏది ఇష్టమో అదే చేయించాలి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన పని ఎంత కష్టమైనా చేస్తారు. వాళ్ళకి ఇష్టం లేని పని చేయమంటే మీకోసం చేస్తారు తప్ప వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోరు. సో ప్రతి ఒక్క పేరెంట్స్ సో వీళ్ళలాగా ఆలోచించాలి.